మీరా? అవును, నేనే జానకి, నేనే. ఏమిటండి, ఏమిటిదంతా? ఏం జరిగింది? జానకి, చెడు సావాసాలు పట్టడం వల్ల వచ్చే కష్టం నష్టం ఏమిటన్నది ఇప్పుడు తెలుస్తోంది. ఒక్కసారి దుర్మార్గులతో కలిశాక మళ్ళీ బయటపడడం అసాధ్యం అని ఇప్పుడు అర్థమవుతోంది. జానకి, నా శత్రువులు నా ప్రాణం తీయాలని వెంటపడ్డారు. నన్ను కాపాడి ఆశీర్వదించాలి. రండి, లోపలికి రండి. జానకి, మళ్ళీ మనల్ని కలపటానికి ఆ భగవంతుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. గతంలో మీ పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒకనాడు గుమ్మంలోకి బిడ్డలతో నువ్వు వచ్చినప్పుడు దయ లేకుండా తరిమివేశాను. ఆనాడు ఏదో ఒక రోజున నీ దగ్గరికి, నీ బిడ్డల దగ్గరికి అడుక్కుంటూ వస్తావని చెప్పించా. ఇవాళ నిజంగా అదే జరిగింది జానకి. చిక్కుల్లో ఇరుక్కుని నీ నీడలోకి, నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డాను. అంత మాట ఎందుకండి, ఊరుకోండి. జానకి, ఆనాడు తాగుడు మైకంలో నీతో నాకు ఏ సంబంధం లేదు పొమ్మన్నాను. నిజానికి ఆనాటి నుంచి నాకు మనశ్శాంతి కరువైపోయింది. అనుక్షణం పశ్చాత్తాపంతో కుమిలిపోతూ బ్రతుకుతున్నాను. జానకి, నన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేకపోవచ్చు, కానీ క్షమించే మంచి మనసు నీకుంది. అందుకే చేతులు జోడించి అర్థిస్తున్నాను. నన్ను క్షమించు జానకి, క్షమించు. ఎంత మాట అండి, నన్ను చేతులు జోడించి అడగటం ఏమిటండి? భర్త ఎలాంటి వాడైనా భార్య ఎప్పుడూ అతన్ని క్షమిస్తుంది, గుండెల్లో దాచుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆమె నుదుట బొట్టుగా నిలిచే దైవం ఆయనే కనుక. జానకి, జానకి, నువ్వు నిజంగా స్త్రీ జాతికి ఆదర్శమూర్తివి. నువ్వు దైవంగా భావించే నా రక్తంతో నేను నుదుట బొట్టు పెడతాను. ఏమండి, నేను ఇంత అదృష్టవంతురాలు అవుతానని కల్లో కూడా అనుకోలేదు. జానకి, నా ఇద్దరు కొడుకులు ఎక్కడ? వాళ్ళని చూడాలని ఎంతో కాలం నుంచి తహతహలాడుతున్నాను. పసివాళ్ళుగా ఉన్నప్పుడే విధి ఒకడిని నా నుంచి దూరం చేసింది. రెండోవాడు అమ్మా అడుగు. ఎవడో ఒక దుర్మార్గుడి కారణంగా వాడి చూపు పోయింది. ఆ మనిషి ఎవడో నా ముందుకొస్తే వాడి ప్రాణం తీస్తాను. అన్నయ్య. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? బాబు సత్యం. వచ్చింది ఎవరో తెలుసా? ఎవరమ్మా? మీ నాన్నగారు బాబు. నాన్నగారా? అవును బాబు, ఇన్నాళ్లకు మళ్ళీ ఈ ఇంట్లో వెలుగు నింపడానికి వచ్చారు. అమ్మా, ఆయన్ని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. బాబు, ఏమిటా నువ్వనేది? అవునమ్మా, మనల్ని మన బ్రతుకుల్ని గాలికి ధూళికి వదిలేసి వెళ్ళిపోయిన ఈ మనిషి, సుమంగళివైన నిన్ను జీవితమంతా విధవగా గడిపేట్టు చేసిన ఈ మనిషి మళ్ళీ ఎందుకు చెట్టు వెళ్ళమని. బాబు, మీ నాన్న. నాన్న బిడ్డలకు పట్టెడు మెతుకులు పెట్టడానికి వీలు లేక నువ్వు పనులు చేసి నానా అగచాట్లు పడ్డావే, అప్పుడేమయ్యారు ఈ నాన్నగారు? నీలాగే మోసపోయిన మరో తల్లి కన్న బిడ్డ కోసం నువ్వు నానా కష్టాలు పడ్డావే, అప్పుడేమయ్యారు ఈ నాన్నగారు? జబ్బులో ఉన్న నీ మందులకు డబ్బులు లేక నేను ముష్టెత్తుకోవడానికి వెళితే కొందరు దుర్మార్గులు నన్ను బలవంతాన మోసం చేసి సారా తాగించి అల్లరి పెట్టారే, అప్పుడేమయ్యారు ఈ నాన్నగారు? లేదు జానకి, వానన్నాయి నన్ను ఎన్ని మాటలన్నా అన్నాయి. ఈ విధంగానైనా వాడి గుండెల్లో మండే మంట ఆర్పుకొని, బాబు సత్యం, నువ్వు అన్నట్టుగా నేను ఏనాడు మీకు సాయపడలేదు, తోడుగా నిలవలేదు. అయినా ఆశ్రయం అని అడుగుతున్నాను. ఒకవేళ నేను నీ తండ్రిని చెప్పుకోవడానికి చిన్నతనం అయితే ఎవరడిగినా సరే నేను నీ ఇంటి నౌకరని చెప్పుకో బాబు. ఏమండి, అంత మాట అనకండి బాబు. బాబు సత్యం. బాబు సత్యం, ఈ దౌర్భాగ్యం మీద ఇంకా నీకు దయ కలగకపోతే పోతాను బాబు. ఆగండి బాబు, నువ్వు నిజంగానే అంటున్నావా? అవును. చూడండి, మా అమ్మ ఇన్నేళ్లు మా కోసమే కష్టపడింది, మా కోసమే బాధపడింది, మా కోసమే బ్రతికింది. ఆమె కన్నీళ్లు తొడవడానికి మిమ్మల్ని ఉండమంటున్నాను. బాబు సంతోషం బాబు, చాలా సంతోషం. నీలాంటి కొడుకున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను బేట.
నువ్వు కాదు కదా, నీ బాబు కూడా నన్ను ఏమీ చేయలేడు పేట. రండి, విశ్రాంతి తీసుకుంటారు కానీ హలో హలో డిసోజా, నేను నాగరాజును మాట్లాడుతున్నాను. హాంకాంగ్ వెళ్లే మీ షిప్ ఎన్ని గంటలకు బయలుదేరుతుంది? సాయంకాలం 5 గంటలకా? అవును, నాకు కూడా ఏర్పాటు చేయి. నేను అక్కడికి వచ్చి చేరుకుంటాను. బాయ్. ఏమండి, చాలా కాలం తర్వాత మళ్ళీ మనందరం కలుసుకున్నందుకు గుడికి వెళ్ళి పూజ చేయించి వస్తానండి. తప్పకుండా జానకి, నా పేరు మీద కూడా అర్చన చేయించు. అలాగే. అబ్బాయి అమ్మాయి ఎక్కడ? శాంతి స్నేహితురాలతో బయటకు వెళ్ళింది. అబ్బాయి రూమ్ లో పైన ఉన్నాడు. పిలవనా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఉమ్.